హాయ్ అండి. ఇంతకుముందు విజువల్స్ చూశారు కదండీ! మనం హైదరాబాద్‌లో బయలుదేరాము ముంబైకి. ముంబైలో ఎక్కడికి, ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. మన జర్నీ వచ్చేసి టోటల్ 695 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్‌లీ 700 కిలోమీటర్స్ అండి. సో, హైదరాబాద్‌లో 5:30, 6కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయ్యేసరికి ఎంతయింది ఏంటనేది చూద్దాం. సో, మనం వచ్చేసి ఈవీ కార్ నా విండ్సర్ ప్రో ఉంది కదండీ! దాంట్లో బయలుదేరాము. సో, మధ్యలో 2 స్టాప్స్ తీసుకున్నాం. ఒకటి పంజాబీ ధామీ హోటల్ అని, ఆ తర్వాత ఇంకో స్టాప్ తీసుకున్నాము. సో, 2 స్టాప్స్ తీసుకొని వెళ్ళేసరికి మనకి మార్నింగ్ మేము హోటల్‌కి రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్‌లీ 9:30 అయిందండి. సో, 6-6 12 అవర్స్ అండ్ 2.5 అవర్స్ ఫర్ ఛార్జింగ్. అదనమాట మన జర్నీ అలా సాగింది. పెద్ద కష్టమేం అనిపించలేదు. రోడ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే పూణే నుంచి ముంబై ఎక్స్‌ప్రెస్ వే. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పూణే నుంచి ముంబై ఎక్స్‌ప్రెస్ వే. అది చాలా బావుంటుంది. మధ్యలో లోనావాలా, ఖండాలా ఇవన్నీ వస్తాయి. సో, మీరు చూసిన డ్రోన్ షాట్స్ ముంబైవి అయి లోనావాలా డ్రోన్ షాట్సే. నెక్స్ట్ వచ్చేసి మనం రీచ్ అయ్యేసరికి 9:30 అయిందండి. దారి మధ్యలో మనకి చాలా టన్నెల్స్ వస్తాయి. ఒక 5-6 టన్నెల్స్ వస్తాయి. చాలా బ్యూటిఫుల్‌గా కట్టారు రోడ్ అయితే పూణే ముంబై ఎక్స్‌ప్రెస్ వే. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఒక లాంగెస్ట్ టన్నెల్ ఈ ఈ రోడ్లో వచ్చేది. సో, ఇలా టన్నెల్స్ దాటుకుంటూ ఎంజాయ్ చేస్తూ మెల్లగా వెళ్ళామండి. ఎక్కువ స్పీడ్‌గా కూడా వెళ్ళలేదు. సేఫ్‌గా వెళ్ళాలని చెప్పి మెల్లగా వెళ్ళాం. మీరు చూస్తున్నారు కదా! ఇది కూడా మనకి ఎగ్జాక్ట్‌లీ లోనావాలాకి ముందు వచ్చే ప్లేస్ అండి ఇది. చాలా బావుంటుంది. ఈ పక్కనంతా ఫాగీగా ఉంది. ఏం కనిపించట్లేదు లోయ. సో, ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాక మనకి ఒక పెద్ద స్టాప్ వస్తుందండి. లోనావాలా నుంచి దిగిన వెంటనే మనకి ఫుడ్ ప్లాజా వస్తుంది. చాలా పెద్దదండి. అన్‌ఫార్చునేట్‌లీ నేనది తీయలేకపోయాను. చాలా పెద్ద ఫుడ్ ప్లాజా. అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ అన్నీ రెస్టారెంట్స్ ఉంటాయి. అలా అది దాటుకొని కొంచెం ముందుకు రాగానే మనకి అటల్ సేతు స్టార్ట్ అయిపోతుంది. అటల్ సేతు తెలుసు కదండీ! మన ఇండియాలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. ఇప్పుడు మీరు చూస్తున్నది టోటల్ 21.8 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ సీ మీదే 16.5 కిలోమీటర్స్ సీ మీదే ఉంటుంది అటల్ సేతు. సో, ఇది అటల్ సేతు అండి. చాలా బ్యూటిఫుల్‌గా కట్టారు. చూడ్డానికి 2 కళ్ళు చాలు. అసలు ఎలా కట్టారు సీ మీద అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత బాగా కట్టారు. రోడ్ అయితే ఎక్సలెంట్ అండి. అసలు ఎక్కడ చెప్పక్కర్లేదు. అలా అటల్ సేతు దాటుకొని బయటకు రాగానే సిటీలోకి ఎంటర్ అయిపోతాం. సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఇలా మనకి రకరకాల ఫ్లైఓవర్లు దర్శనం ఇస్తాయి ఒకదానిపైన ఒకటి. అసలు చూడడానికి చాలా బాగుంటుంది ఈ ఏరియా. మొత్తం ఫ్లైఓవర్లే ఒకదానిపైన ఒకటి చాలా ఉంటాయండి. చాలా బాగుంటుంది. అలా మెల్లగా తాజ్‌కి రీచ్ అయిపోయాం. హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్ అండి. మన ఐకానిక్ తాజ్‌మహల్ ప్యాలెస్ వెల్కమ్ ఇస్తున్నారు మనకి. చూస్తున్నారు కదా! మన ట్రెడిషనల్ వెల్కమ్ చాలా బాగా చేశారండి. వెల్కమ్ మాత్రం వీళ్ళు. ఇలా వెల్కమ్ చెప్పేసిన తర్వాత మనల్ని చిన్న టూర్‌కి తీసుకెళ్ళి అక్కడ చెక్-ఇన్‌కి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంటాము. చెక్-ఇన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన వెంటనే మనకి వెల్కమ్ డ్రింక్స్ ఆఫర్ చేస్తారు. ఇప్పుడు ఇదే వెల్కమ్ డ్రింక్స్ అండి. మనకి రెస్టారెంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మనకి వెల్కమ్ డ్రింక్స్ ఆఫర్ చేశారు. వెల్కమ్ డ్రింక్ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదండి. అది రకరకాలువి ఏవో వేశారు. ఫ్రూట్స్ 2-3 రకాలు. అంత నాకైతే టేస్ట్ అనిపించలేదు. సో, అక్కడ నుంచి అయిపోయాక చిన్న టూర్ వేసాం. బయటకు వచ్చి ఇలాగా యాక్చువల్గా అయితే వీడియోస్ తీయకూడదండి ఇక్కడ. చాలా వీడియోస్ డిలీట్ చేయించారు నాతో. సెక్యూరిటీ పర్పస్ మన మంచి కోసమే అది కూడా. తాజ్‌లో అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది కదండి. సో, వీడియోస్ ఎక్కడ పడితే అక్కడ తీయడానికి లేదు. ఇప్పుడు ఇది వచ్చేసి మన రూమ్ అండి. నేను తీసుకున్న రూమ్ సీ వ్యూ రూము. ఎక్సలెంట్‌గా ఉంది రూమ్ సర్వీస్ ఇంకా టాప్ నాచ్. తాజ్‌మహల్ ప్యాలెస్ అంటే తెలిసిందే కదా! మన ఐకానిక్ తాజ్ గ్రూప్‌వి. సో, ఇది మన రెస్ట్ రూము. అలా కొంచెం ముందుకెళ్ళంగానే కబోర్డ్స్ ఇచ్చాడు. ఈ పక్కన మిర్రర్, చాలా పెద్ద మిర్రర్ ఇచ్చాడు. సో, అలా వెళ్ళంగానే ఒక కింగ్ సైజ్ బెడ్,
కింగ్ సైజ్ బెడ్ ఇచ్చాడు. బెడ్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తారు, ఇది మన వర్క్ స్టేషన్ అండి. వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని. టీవీ ఇచ్చాడు. ఇంకా నార్మలే కదా, ఇవన్నీ మామూలే కదా. ఇప్పుడు ఈ వ్యూ స్పెషల్ అండి మనకి. అద్భుతంగా ఉంటుంది ఈ వ్యూ. ఏంటంటే మనకి సీ వ్యూ రూమ్ ఇది. మనకి అద్దాల్లో నుంచి బయటికి చూస్తే గేట్వే ఆఫ్ ఇండియా కనిపిస్తూ ఉంటుంది. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. నైట్ టైం కూడా చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అండి ఇది. ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు. బాగుంది అసలు చూడ్డానికి కూడా. మేము నైట్ టైం కూడా కాసేపు కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ చూసాము. ఇదంతా ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఫెర్రీస్ ఉంటాయండి. ఫెర్రీస్తో ఒక ఐలాండ్కి తీసుకెళ్తారు. కరెక్ట్ గుర్తు రావట్లేదు సడన్గా నాకు పేరు. బట్ మేమైతే ట్రై చేయలేదు. ఎలిఫెంట్ కేవ్స్ అనుకుంటా. ఎలిఫెంట్ కేవ్స్ అక్కడికి తీసుకెళ్తారు ఫెర్రీలో. బట్ మేమైతే వెళ్ళలేదు. బాగా సమ్మర్ కదండి, విపరీతమైన హ్యూమిడిటీ ఉంది ముంబైలో. చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటీరియర్ అండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది రెస్టారెంట్లోకి వెళ్ళే ప్లేస్. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ మేము తీసుకున్న సీ వ్యూ ప్యాకేజ్లో. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అంటే దంచి పడేసాం. అసలు ముందు రోజు పెద్దగా ఏం తినలేదు. సో చాలా బాగుంది. అన్ని రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలంటే ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, టిఫిన్స్ మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ టిఫిన్స్ ఉన్నాయి. అంటే బ్రెడ్, బటర్, జామ్ అలాంటివి కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసాము. ఆ రోజు ఇంకా వేరే ఏమీ తినలేదండి. నేనైతే మార్నింగ్ 9కి తిన్నవాడిని, మళ్ళీ నైట్ 11 వరకు నేనేం తినలే. అంటే అంత బ్రేక్ఫాస్ట్ అంత బాగా చేసామన్నమాట. మీరు చూస్తున్నవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్, సోయా మిల్క్, నార్మల్ మిల్క్, ఫ్యాట్ మిల్క్ అన్నీ ఉన్నాయి. ఇది కాఫీ వెండింగ్ మిషన్. మనకి వాళ్ళకు ఇది కాకుండా ఇక్కడ పెట్టినవి కాకుండా కూడా మనకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. డెస్క్ మీదకి తెస్తారు. సో అవి కూడా కొన్ని ఆర్డర్ చేసాము, బాగున్నాయి. బ్రేక్ఫాస్ట్ అయితే టాప్ నాచ్ అండి. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాక ఇలా కింద మనకి సంగీతం వాయిస్తూ ఉన్నారు, సితార్ ఇంకా ఫ్లూట్. సో అదండి ఇది. ఇక్కడ ఇలా ఈ లోపలంతా ఇలా ఉంటుంది. సితార్ వాయిస్తున్నారు ఈయన, చాలా బాగా వాయించారు. కాసేపు ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేసి ఇంకా టూర్ వేసి మెల్లగా బయలుదేరదామని రెడీ అయ్యాము. జస్ట్ ఈ సంగీత్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసుకొని మెల్లగా చూసుకుంటూ అలా వెళ్ళాం అన్నీ. ఇది వచ్చేసి మనకి జంషెడ్జీ టాటా గారి విగ్రహం అండి. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ టాటా గ్రూప్. సో ఆయనకి గుర్తుగా ఇది పెట్టారు. 125 years ఆఫ్ లెగసీ అండి ఇది. తాజ్మహల్ హోటల్ అనే ప్యాలెస్ అనేది. సో 125 years అయిందంట పెట్టి. సో అద్భుతంగా ఉంది కదా లోపల. ఎంతైనా తాజ్ గ్రూపేనండి. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా రూమ్కి ఎంత అయింది ఏంటి అనేది మీకు లాస్ట్లో చెప్తానండి, అది ఎలాగా ఏంటనేది. ఈ ప్రస్తుతానికైతే ఇది మనకి మెయిన్ లాబీ అండి. అన్ని రూమ్స్కి వెళ్ళే లాబీ. ఎక్కువ వీడియోస్ కూడా తీయడానికి లేదు, అందుకే ఎక్కువ తీయలేదు కూడా. బయట సెక్యూరిటీ దగ్గర కానీ, ఇంకా నా డ్రోన్ కూడా తీసేసుకున్నారు. యాక్చువల్గా డ్రోన్ కూడా ఎగరడానికి లేదు, ఎందుకంటే మొబైల్లో చాలా స్ట్రిక్ట్. నేవీ హ్యాండిల్ చేసే ఏరియా ఇదంతా. సో డ్రోన్ కూడా ఎగరడానికి లేదు. సో ఇదండి. ఇక్కడికి వచ్చాక, ఇక్కడ ఎంట్రన్స్లోకి వచ్చాక మనకు కనిపిస్తారు వీళ్ళు ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు కదా. ఈయన కూడా చాలా బాగా చేశారు. ఇది ఎంట్రన్స్ లాబీ అండి. ఎంట్రన్స్ లాబీలోకి వచ్చిన వెంటనే మనకి అసలు ఆ ఫ్రెష్నెస్, ఒక స్మెల్ వస్తుందండి. ఎంట్రన్స్ అవ్వంగానే మనకి ఆ స్మెల్ ఏదైతే వస్తుందో, రోజ్ ఫ్లేవర్తో వచ్చే ఒక స్మెల్, అసలు ఆ స్మెల్కే మనం పడిపోతాం. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఫ్రేగ్రెన్స్ ఏదో కనుక్కుందామని కూడా నేను ట్రై చేశాను, బట్ లాస్ట్లో హడావుడిలో మర్చిపోయాను నేను. సో మర్చిపోయి వచ్చేసాను. ఆ ఫ్రేగ్రెన్స్ అయితే అద్భుతం అండి ఆ తాజ్లో.
ఇదొచ్చేసి మనకి మన రూమ్ దగ్గరండి. రూమ్ దగ్గర ఎంట్రన్స్ ఇంత అందంగా ఉంటాయి. పాతకాలం నాటి పల్లకీలు అవన్నీ పెట్టారు మధ్యలో. అటు సైడ్, ఇటు సైడ్ మనకి రూమ్స్ ఉంటాయి. ఇది మన తాజ్‌మహల్ ప్యాలెస్‌లో రూమ్స్ అండి. ఈ పక్కవన్నీ సీ వ్యూ, ఆ పక్కవన్నీ సిటీ వ్యూ. సిటీ వ్యూ అంటే పెద్దగా ఏముండదండి. పెద్ద ఎనకాలంతా కొలాబా మార్కెట్ ఉంటుంది. మార్కెట్ దగ్గరలోనే బ్యాక్ సైడ్ అంతా కొలాబా మార్కెట్ ఉంటుంది. దాంట్లో మనకి అన్ని రకాల డ్రెసెస్, పర్సులు లేడీస్‌కి అన్నీ బాగా చీప్‌గా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెక్అవుట్ టైం అండి. చెక్అవుట్ చేసే ముందు స్విమ్మింగ్ పూల్ లాబీ దగ్గరకొచ్చాం. ఇది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాబీ విపరీతమైన వేడుంది. అక్కడ కూర్చోవడానికి కూడా లేదసలు. జస్ట్ చూసి స్విమ్మింగ్ పూల్ అది ఎలా ఉంది ఏంటని చూసి వచ్చేసాం. చూసారు కదా స్విమ్మింగ్ పూల్ బాగా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేయడం అయితే. ఇంకా అలా చెక్అవుట్ చేసి బయటకొచ్చేసాము. స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్‌కి మళ్ళీ. మేమొచ్చేసి 1 నైట్ స్టే తీసుకున్నాం తాజ్‌మహల్ ప్యాలెస్ సీ వ్యూలో. సో, బయటకు రాంగానే మనకి మన కార్ తెచ్చిచ్చేస్తారు. ఒక ప్రాబ్లమ్ ఏంటంటే తాజ్‌మహల్ ప్యాలెస్‌లో వాళ్ళకి ఎప్పుడో కట్టిన హోటల్ కదండీ! వాళ్ళకి పార్కింగ్ లేదు. సో, రోడ్ మీదే ఎక్కడో పార్క్ చేస్తారంట. వాళ్ళే వాలెట్ పార్కింగ్ అంతా ఉంటుంది. మనకు కార్ తెచ్చిచ్చారు. ఇంకా కార్‌లో బయలుదేరిపోయాం. ఇంకా మెల్లగా చూసుకుంటూ అలా సీ రోడ్‌లోనే వెళ్ళామండి. సీ రోడ్‌లోనే మెల్లగా వెళ్ళి మెయిన్ ఛార్జింగ్ చేసుకొని స్టార్ట్ అవుదామని చెప్పేసి చాలా వెతికామండి. మెయిన్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా దరిద్రంగా ఉంది ముంబైలో. ఎందుకంటే ఇదొచ్చేసి మనకి ఓల్డ్ ముంబై కిందకొస్తదనుకుంటా కొలాబా అనేది. న్యూ ముంబైలో చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఓల్డ్ ముంబైలో వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటున్నాయి గానీ, అయి ఈవీ పార్కింగ్ వాటిల్లో నార్మల్ కార్స్ ఇష్టం వచ్చినట్టు పార్క్ చేసి వెళ్ళిపోవడం వల్ల మనకి ఛార్జింగ్ దొరకదసలు. ఈ ఈ ఏరియాలో అయితే. ఇంకా అలా తిరుగుతూ చూసుకుంటూ వెళ్ళాము. నవీ ముంబై వైపుకి ఇంకా అటైతే చార్జెస్ ఉన్నాయని అటు బయలుదేరాము. మెల్లగా మధ్యలో ఇలాగా సీ రోడ్ ఉంటుంది కదండీ! ఆ రోడ్లో ఇలాగ కాసేపు స్పెండ్ చేసి ఇంకా అటు బయలుదేరిపోయాం. ఇదొచ్చేసి మనకి ఒక టన్నెల్ లాగా ఉంటదండి. నవీ ముంబైకి కనెక్ట్ చేసుకుంటూ. ఆ టన్నెల్‌లో నుంచి అద్భుతంగా ఉంటది. ఆ టన్నెల్ చాలా పెద్దది. ఇక్కడ చూసారు కదా ఎన్ని ఫ్లైఓవర్స్ ఇదంతా నవీ ముంబై. నవీ ముంబై చాలా బావుంటుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అండ్ అందరూ బాగా బడా బాబులందరూ ఇక్కడే ఉంటారు నవీ ముంబైలోనే. యాక్చువల్‌గా అంబానీ హౌస్ కూడా చూద్దామని అనుకున్నాం కానీ టైం సరిపోదేమోనని ఇంకా బయలుదేరిపోయాం. ఆల్రెడీ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంబానీ హౌస్ చూశాను. సో, ఈసారి స్కిప్ చేశాను. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇదంతా నవీ ముంబై కనెక్ట్ అవుతుందండి. మొత్తం ఫ్లైఓవర్స్ మీద ఫ్లైఓవర్స్ అద్భుతంగా ఉంటుంది. మెట్రోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి మనకి. మెల్లగా అలా వెతుక్కుంటూ చాలా ఒక చార్జర్ దగ్గరికి వెళ్ళామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది హాజీ అలీ దర్గా అండి. ఫేమస్ అది మనకి. చాలా సినిమాల్లో కూడా ఉంటుంది. పియా హాజీ అలీ అనే సాంగ్ ఉంటుంది కదా! అది కూడా దీని గురించే. సో, అలా వెళ్తూ ఒక చార్జర్ దగ్గరికి వెళ్ళాం. అది ఫుల్లు ఆక్యుపైడ్ అండి. చాలా చార్జర్లు ఉన్నాయి కానీ ఆక్యుపై చేసేసారు మొత్తం ట్యాక్సీ వాళ్ళు. సో, ఇంకా అలా వెతుకుతూ ఇంకా చాలా వెతుకుతూ వెళ్ళాము. ఒకటి మాత్రం దొరికిందండి. అదైతే జెమ్ అని చెప్పాలి. ఆ ఛార్జింగ్ స్టేషన్. అదేదో కాదు. రిలయన్స్ వాళ్ళది. అది చెప్తాను మీకు. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సీ లింక్ బ్రిడ్జ్ అండి. ఇది కూడా సీ మీదే కట్టారు. రోప్స్‌తో ఉంటుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది ఇది. ఇది అటల్ సేతు కన్నా ఇదే బాగుంటుంది చూడడానికి మనకి. రోప్స్‌తో ఉంటుంది. మంచి ప్లేస్ ఇది. ఫోటో తీయడానికి కుదరదు. ఎందుకంటే మధ్యలో ఆపడానికి లేదు. సో, వీడియో తీశాను. చూసారు కదా ఎంత అందంగా ఉందో సీ లింక్ బ్రిడ్జ్ ఇది. చాలా పెద్దది. ఇది కూడా అటల్ సేతు అంత కాదు కానీ ఇది కూడా పెద్ద బ్రిడ్జే. ఇది ఇక్కడి నుంచి క్రాస్ చేసుకొని ముందుకెళ్ళాక మేము చెప్పాను కదా ఛార్జింగ్ స్టేషన్ కోసం ఆగామని. అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా ముంబై వెళ్తే ఈ ఛార్జింగ్ స్టేషన్ చాలా బాగుంటుంది. పేరు వచ్చేసి నీతూ అంబానీ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్.
నీతు అంబానీ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్. ఇది జియో వాళ్ళది, రిలయన్స్ వాళ్ళది ఇది. సో మీరు బేస్మెంట్ P2లోకి వెళ్తే మీరు మనకి చాలా ఛార్జర్లు ఉంటాయండి. ఆల్మోస్ట్ 120 కిలోవాట్ ఛార్జర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ. సో అలా ఛార్జ్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయి నెక్స్ట్ డే మార్నింగ్కి మేము హైదరాబాద్ వచ్చేసాం. కరెక్ట్గా 5కి బయలుదేరాము, మళ్ళీ వచ్చేసరికి 8 అయిపోయింది. 8కి ఇంట్లో ఉన్నాం. ఫుల్ అలసిపోయి ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ అన్నీ తాజ్ ప్యాలెస్లో మనం వీడియో తీయకూడదు కదండి, అందులో ఉన్న చాలా షాప్స్ అండి కొన్ని. ఇది మాంట్ బ్లాంక్ పెన్స్ ఉంటాయి కదా, వాళ్ళ షోరూమ్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి వాళ్ళ అపెరల్స్ ఉంటాయి కదా తాజ్ వాళ్ళది. ఇవన్నీ డిస్ప్లేలో పెట్టారు మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో రెస్టారెంట్ అండి. మేము ఇందులోకి అయితే ట్రై చేయలేదు. ట్రై చేస్తే 20% డిస్కౌంట్ ఉంది కానీ మేము వెళ్ళలేదు. ఇంకా ఇది కూడా రెస్టారెంటే, సేమ్ రెస్టారెంట్. అలా చూసుకుంటూ మెల్లగా ఇంకా ఫొటోస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ డిస్ప్లేలో పెట్టినవి. ఇది ఒక షాప్. ఇందులో మనకి దేవుడి బొమ్మలు అవి ఉన్నాయి. ఈ రోలెక్స్ షాప్ ఇది. అలా మా తాజ్మహల్ ప్యాలెస్ స్టే గడిచిందండి. రేటింగ్ ఇవ్వాలి అంటే ఎక్సలెంట్ అండి. అసలు 5 స్టార్ రేటింగ్ అంటే 5 స్టార్ హోటల్ కాబట్టి 5 స్టార్ రేటింగ్. సో చాలా బాగుందండి. వాళ్ళ రిసీవింగ్ కానీ, వాళ్ళ సర్వీస్ కానీ అద్భుతం, అమోఘం. తాజ్ గ్రూప్ ఎంతైనా. ఇది మాత్రం ఎప్పుడైనా ముంబై వెళ్తే ఎవరికి వీలున్నా ట్రై చేయండి. ఇవన్నీ వాళ్ళ జ్యువెలరీ అండి. మన తనిష్క్ వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించినవి అనుకుంటే ఇవన్నీ. తాజ్ కూడా తనిష్క్ కూడా తాజ్ గ్రూప్దే కదా. ఎక్సలెంట్ ఇదంతా. సో అదండి మా తాజ్మహల్ ప్యాలెస్ ముంబైలో మా ఎక్స్పీరియన్స్. ఇంకోసారి చెప్పాలంటే 5 స్టార్. ఇంకా ఇది లాబీ, మెయిన్ ఎంట్రన్స్ లాబీ. ఇక్కడికి రాగానే మనకి గులాబీ పూల సుగంధాలతో అసలు మన ఎక్కడికో వెళ్ళిపోతామండి. అంత సువాసన ఉంటుంది లాబీలోకి ఎంటర్ అవ్వగానే. మన మైండ్ అంతా ఎంత ఫ్రెష్ అవుతుందంటే ఆ స్మెల్లే చాలండి మనకి. మైండ్ అంతా చాలా ఫ్రెష్ అయిపోతుంది. ఎంతో బాగుంటుంది అసలు ఎక్స్పీరియన్స్. తాజ్మహల్ ప్యాలెస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టాప్ నాచ్. సో ఎవరైనా సరే ఎప్పుడైనా అవకాశం ఉంటే తాజ్మహల్ ప్యాలెస్కి వెళ్ళండి. నాకు వచ్చేసి రూమ్ 29,000 పడిందండి. 29,000లో నాకు ఏమెక్స్ వౌచర్ ఉంది 10,000ది. సో ఆ ఏమెక్స్ వౌచర్తో నాకు 19,000 పడిందండి రూము. సో నేను మా ఫ్రెండ్ వెళ్ళాం కాబట్టి ఇద్దరం షేర్ చేసుకున్నాము. సో అదండి మా తాజ్మహల్ ప్యాలెస్ ఎక్స్పీరియన్స్. వీలైతే అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కానీ, ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా అండి? సో అదండి మన ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.